చెక్ చేద్దాం పీస్ ఉడికిందా లేదా అనేది. మంచిగా ఉడికిపోయింది, సపరేట్ అవుతుంది. వీకెండ్ స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? ఈరోజు మా ఇంట్లో తలకాయ కూర. సో చూసేయండి ఎలా చేస్తాను. చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య చేయక. నేను అసలు దాదాపు ఒక 1.5 year తర్వాత మళ్ళీ వండుతున్నాను ఈరోజు. సో ఫస్ట్ క్లీన్ చేసేసుకుందాం. మంచిగా వాళ్ళు కాల్చి ఇచ్చారనమాట, తెలుస్తుంది కదా. సో కాల్చి ఇచ్చేసారు. ఫస్ట్ దీన్ని క్లీన్ చేసేసుకుందాం. సో దానికోసం నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇది చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాము. కేజీ తలకాయ కూరకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, కరివేపాకు అండ్ ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా స్లిప్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని పోపు చేసేద్దాము. దానికోసం నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. కుక్కర్ పెట్టేసుకున్నాను, ఇందులో ఆయిల్ పోసేసుకున్నాను. ఇప్పుడు గిన్నె మంచిగా వేడైపోయింది. ఇందులో ఆయిల్, నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టుద్ది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో అందులోకి మిరియాలు, బగారా పువ్వు, ఇలాచి, సాజీరా అండ్ లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నా. నూనె మంచిగా వేడైపోయింది, ఇవి కూడా చిప్పట అంటున్నాయి. ఇప్పుడు అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్ మంచిగా మగ్గనిద్దాం. ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర లాస్ట్లో కూడా వేస్తాను మళ్ళీ. ఇప్పుడు దీన్ని మంచిగా క్లీన్ చేసుకున్నాము. ఇందులో పురుగులు ఉండవు, కానీ మనం ఎందుకైనా సేఫ్టీ వైజ్ చూసుకుంటూ వాష్ చేసుకోవాలి కొంచెం మంచిగా 2-3 times. వాళ్ళు ఆల్రెడీ కాల్చి మంచిగా పసుపు అద్ది కాల్చి ఇచ్చారు. ఇలా కడుక్కోవడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే కింద నుంచి వెళ్ళిపోతాయి. మంచిగా వాష్ చేసేసుకొని ఇలా వాటర్ పోవడానికి అని చెప్పి ఇందులో వేసి పెట్టేసా. ఇప్పుడు ఇది మనం పోపు దాంట్లో అందులో వేసేసుకుందాం. వాటర్ అన్ని ఇంకిపోయాయి. దీన్ని మంచిగా కలిపేసుకుందాం. పసుపు, అల్లం పేస్ట్ మంచిగా పట్టేటట్టు మొత్తం మంచిగా కలిపేసుకున్నాం. కాసేపు నార్మల్గా క్యాప్ పెట్టి ఒక 5 minutes వదిలేద్దాము. నేను ఇంకా ఏం వాచర్ పెట్టలేదు. కాసేపు పెట్టేసి తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఇది కిలో అనమాట. దీనికి మనం ఇది ఉప్పు కలపని కారం, టూ 2.5 spoons, 3 spoons కారం, ఇందులో ధనియాల పొడి. ఇది మంచిగా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకొని కాసేపు ఒక 5 minutes తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. నార్మల్ క్యాప్ పెట్టేస్తున్నా ఇప్పుడు కూడా ఒక 2 minutes. సో బ్రెయిన్ ఫ్రై 2 minutes అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం వాటర్ నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను అనమాట, సేఫ్ సైడ్ మాడకుండా. సో మంచిగా కలిపేసుకున్నాం. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాం.
కుక్కర్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని వదిలేద్దాం. ఇంకా మనం సాల్ట్ ఇంకా వేరే ఇంకా ఉన్న యాడ్ చేసేసి 5 విజిల్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టిద్దాం క్యాప్. సో హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని వదిలేద్దాం. 5 విజిల్స్ వచ్చేసింది, ఆఫ్ చేసేసాం. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు చింతపండు నేను నానబెట్టడం మర్చిపోయా. సో దీన్ని కొంచెం వాటర్ వేడి చేసేసుకుంటే ఇది కొంచెం తొందరగా ఇందులో నానిపోతుంది. ఆఫ్ చేసేసి ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి దీన్ని పులుసు పిసికేసుకుందాం. ఇది గ్యాస్ పోయింది, మనం ఓపెన్ చేసి చూస్తున్నాం ఒకసారి. ఇంకా ఉడకాలి, ఇంకో కొంచెం ఉడకాలన్నమాట. చెక్ చేసుకున్నాం, కొంచెం ఉడకాలి. సో ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ మిగతా అన్ని ఇంకా యాడ్ చేసేసుకున్నాం. సాల్ట్ అది ఉప్పు లేని సాల్ట్ అనమాట, అసలు ఏ లేదు సాల్ట్. చింతపండు రసం, చింతపండు రసం కూడా వేసేసా. ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకుని క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకున్నాము. ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాము. అయిపోయిందండి. గ్రేవీ కాసేపు అయ్యాక థిక్ అవుతుంది. కొత్తిమీర కూడా వేసేసాను. కాసేపు స్టవ్ పైన పెట్టేస్తే ఇంకొంచెం థిక్ అవుతుంది. అయిపోయింది. ఇంకా తలకాయ కర్రీ గ్రేవీ కొంచెం లూజ్ ఉందని చెప్పేసి నేను మళ్ళీ హై ఫ్లేమ్లో కాసేపు ఓపెన్ చేసి పెడుతున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ అలా పెడితే థిక్ అవుతుంది. కాసేపు ఉంచుదాం. పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం పీస్ ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికిపోయింది, సపరేట్ అవుతుంది. కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాం. సో గ్రేవీ థిక్ అయిపోయిందండి. చల్లారాక ఇంకా థిక్ అవుతుంది. సో అయిపోయింది, ఇది ఇంకా ఆఫ్ చేసేసాను నేను. సో చల్లారాక మళ్ళీ నేను మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, తర్వాత ఇంకా థిక్ అవుతుంది. సో అయిపోయింది తలకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టం తలకాయ కర్రీ? 1 అవర్ తర్వాత చూడండి, అప్పుడు అంతా లూజ్గా ఉంది కదా గ్రేవీ. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఇలా థిక్గా అయిందో. చూడ్డానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది కదా మంచిగా. సో నాకు ఏమనిపిస్తుంది అంటే నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా చల్లారి నాకు తింటేనే బాగుంటుంది టేస్ట్. వేడిగా తింటే దాని ఉప్పు కారం అనేది టేస్ట్ తెలియదు, కొంచెం చల్లైనాక తింటేనే బాగుంటుంది. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే అది కొంచెం వాటరీ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుని తర్వాత ఇలా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.